కరెక్ట్‌గా గంట సేపు వెయిట్ చేయిచ్చారు నా పార్సెల్ నాకివ్వడానికి. అసలేమైందంటే పూర్తిగా చెప్తాను వినండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజేంచి మనకి శివ అక్వేరియంస్ నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఇందులో ఉన్నదేంటంటే బ్లాక్ సమురై బెటాస్ అనమాట. నేనైతే పెయిర్ ఆర్డర్ చేయడం జరిగింది. సో, మేల్ అండ్ ఫీమేల్ ప్యాక్ చేసి పంపించారు. నేను ఇంత సైజ్ ప్యాకేజ్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ పెద్ద ప్యాకే వచ్చింది. సో, ఓపెన్ చేసి చూస్తున్నప్పటికి ఏంటంటే దాంట్లో ఫుడ్ కూడా యాడ్ చేసి పంపించారనమాట. సో, ఆ ఫుడ్ అన్నది వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఇది రాయల్ బెటా ఫుడ్ ఇచ్చారు. బ్రీడింగ్ చేయడానికి యూజ్ చేసిన వాళ్ళు కొంచెం యూజ్ చేస్తుంటారు ఈ ఫుడ్‌ని. అండ్ అందులో వచ్చేసరికి ఒక కవర్‌లో అయితే వాటర్ పడిపోయి ఉంది. సో, అది చూడగానే నాకు మళ్ళీ టెన్షన్ మొదలైపోయిందనమాట. ఏంటి వాటర్ అంతా లీక్ అయిపోయిందని. ఇంకో కవర్ మొత్తం ఎంప్టీగుంది. ఏంటి ప్యాకింగ్ ఏమైనా రాంగ్ చేశారేమో అని డౌటొచ్చింది. డౌటొచ్చి అప్పుడు బాగా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి చూస్తే ఏంటంటే, ఒక కవర్‌లో కొంచెం కిందన వాటరేసి అందులో అట్ట ముక్కలు లాంటివి పెట్టి అక్కడ ఫిషెస్ పెట్టారనమాట. సో, ఈ 2 ఫిషెస్ అయితే చాలా బ్యూటిఫుల్‌గున్నాయనమాట. రెగ్యులర్‌గా నేను శివ అక్వేరియంస్ దగ్గర ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు నాకు ఈవినింగ్ పంపిస్తే నాకు మార్నింగ్ కల్లా వచ్చేస్తది. సో, నేను మార్నింగ్ మాక్సిమం 8 లోపల 8:30 లోపల వెళ్లి తీసుకుంటా. సో, ఈసారి వెళ్ళడం ఏంటంటే నేను 12 ఆ టైం అయిపోయిందనమాట. ఫుల్లుగా రష్ ఉంది. వచ్చేసి ఇలాగ నేను ఎక్లమేషన్‌కైతే పెట్టాను. ఎక్లమేషన్ పెడుతున్నప్పుడు ఒక్కటైతే అబ్జర్వ్ చేశాను. మీరు చూసారో లేదో? అది బ్లాక్ సమురాయే. బట్ దానికి కొంచెం రెడ్ కలర్ కూడా మిక్స్ అయింది. సో, బాగా అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటది. అండ్ ఈ రాయల్ బెటా ఫుడ్ ఉంది గదా! సో, అది ఓపెన్ చేస్తే దాంట్లో ఒక ప్యాకెట్ ఉందనమాట. ఈ ప్యాకెట్‌లోనే ఫుడ్ అంతా ఉంది. సో, ఇంకా ఓపెన్ చేసి చూస్తే లోపలేమొచ్చి ఒక బాదం లీఫ్ కూడా దొరికింది. సో, అది ఆ బాక్స్‌లో ఫ్రీగా ఇచ్చాడనమాట. సో, అయితే సరే అనేసి ఆ లీఫ్ అయితే ఓపెన్ చేసి దాంట్లో యేసేసాను అక్వేరియంలో. అసలంతమందిని చూసాక నాకొచ్చిన రియాక్షన్ అయితే ఇదే. అంతసేపు వెయిట్ చేశాక మన పార్సెల్ అయితే మన చేతిలోకొచ్చిందనమాట. సో, టెక్నికల్‌గా చూసుకుంటే వీడే షాడో 2.0. సో, అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను. మనకి శివ అక్వేరియంస్ దగ్గర నుంచి ఒక గిఫ్ట్ అయితే రాబోతుంది. ఆ గిఫ్ట్ ఏంటి? నాకెలా వచ్చింది? అండ్ దాంట్లో ఏమేమున్నాయి? అనన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో, సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.